హల్లెలూయా. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. లేవియా కాండము 23వ అధ్యాయము 28వ వచనం 26 నుంచి 28వ వచనం వరకు. లేవియా కాండము 23వ అధ్యాయము 26వ వచనం నుంచి 28వ వచనం వరకు. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము. అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. ఆ దినమున మీరు ఏ పనియు చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తార్థ దినము. దేవునికి స్తోత్రం. ఆ దినము ఏ దినము అంటే ఈ దినము. దేవుని స్తోత్రం. మీరు ఏ పని కూడా చేయకూడదు. మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసుకొనుటకై అది ప్రాయశ్చిత్తము అన్నారు. పాప క్షమాపణ, పశ్చాత్తాపం కలిగి మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే హృదయాన్ని కఠినపరుచుకుంటే పాప క్షమాపణ జరగదు. హృదయ కఠినం వలన పాపం పెరుగుతుంది కానీ పాపము తరగదు. ఈ రోజున దేవుడు మన హృదయాన్ని ఏం చేయమంటాడు? కడుక్కోమంటున్నాడు. యు హావ్ టు వాష్ అవే ద స్టబ్బర్నెస్ ఫ్రమ్ యువర్ హార్ట్. కఠినత్వాన్ని కడుక్కోవడానికి, కఠినత్వాన్ని మెల్ట్ చేయడానికి, కరిగించడానికి ప్రాయశ్చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని దగ్గరికి వెళ్ళి మనం సాష్టాంగ నమస్కారం చేసి మన యొక్క పాపాలకు దేవుని అడగాలి. పాపం పోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు పరిశుద్ధుడిగా మారాలి. వాక్యం ఏమని పిలుస్తుందంటే మనల్ని పరిశుద్ధులు, హోలీ కన్వకేషన్ అంటారు. పరిశుద్ధుల సంఘము అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినాన మనము పరిశుద్ధ సంఘముగా ఏర్పడి దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం పొందాలి. పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా జరిగిందంటే నీ పాపము నా పాపము నజరేయుడైన యేసుక్రీస్తు వారు తన మీద వేసుకొని ఆ పాపాన్ని ఆయన కడిగి వేస్తున్నాడు. ఎలా కడిగాడంటే తన ప్రాణము చెల్లించి తన యొక్క జీవము, తన యొక్క రక్తము, తన యొక్క ఆయుషంతా కూడా నీ పాపల కొరకు నా పాపల కొరకు పెట్టి ప్రాణంగా పెట్టి ఆయన మన పాపాలు కడిగి వేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువు ఎలా కడిగారంటే పాపం కొరకు ప్రాణం పెట్టారు. ఈ రోజుల్లో ప్రేమించారని చెప్పేసి ప్రాణం పెట్టేవాళ్ళు వేలలో ఉంటారు. కానీ ఒక పాపి కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. దేవుడు పాపాన్ని ద్వేషించాడు, పాపిని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. పాపాన్ని ద్వేషించాడు కానీ పాపిని దేవుడు ద్వేషించలేదు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ రోజు ఇది ప్రాయశ్చిత్తార్థ దినం. ఇది ప్రాయశ్చిత్తం పొందాలి. పాపాలకు పరిహారం పొందాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే అర్హత ఉండాలి. మనకి అర్హత ఉండాలి. ఎందుకంటే దేవునితో మనం ఉన్న స్థితిలో ఇంట్లోంచి డైరెక్ట్ వచ్చి కూర్చోలేము. మనం ఏదో పని చేసుకుంటాం, డైరెక్ట్ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోలేము. దేవుని ముందు మోకరించి మన యొక్క జీవితాన్ని దేవుని దగ్గర పెట్టాలి. మన కుటుంబాన్ని పెట్టాలి. దేవుని పెట్టాలి. దేవుడు మరి ఈ రోజున మనల్ని మనం దుఃఖపరచుకోమన్నాడు. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొని యెహోవాకు హోమము చేయవలెను. హోమము అంటే బలి అర్పించాలి. ఏ బలి అర్పించగలము? కోడిని తీసుకురాగలమా? మేకలు తీసుకురాగలమా? కోడలు తీసుకురా? దీని వల్ల దేవుడు సంతృప్తి చెప్తాడు. హోమము అంటే పాపము బలిగా అర్పించాలి. పాపాన్ని కాల్చివేయాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ హోమాగ్ని జరగాలి. ఆ హోమాగ్ని దేనికి జరగాలంటే పాపానికి జరగాలి. పాపం కాలిపోవాలి.
పాపము కాలిపోవాలి. ఇంకా హృదయంలో పాపం ఉండడానికి వీలు లేదు. అందుకే ఆ దినాన్ని ప్రాయశ్చిత్తార్థ బలి చేయమన్నాడు దేవుడు. ఈ రోజున మరి మనమందరం కూడా ఈ యొక్క విషయాన్ని అంటే దేవుడి రోజున పరిశుద్ధపరిచి మనమందరం కూడా జీవగల దేవుని సంఘములో మరి ఉండడానికి దేవుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. జీవనోపాధి ఏ పని చేయకూడదు అన్నాడు. ఇది మీ సమస్త నివాస స్థలములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘములో మనల్ని మనం ప్రాయశ్చిత్తం చేసుకుని ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున మరి చాలా మంది దేవుని సంఘం అంటే దాని యొక్క విలువ తెలియకుండా ఉంటున్నారు. దేవుడి యొక్క సంఘం అంటే అర్థం కావడం లేదు. దేవుడు అంటే అర్థం కావట్లేదు. చర్చికి ఎందుకు వెళ్తున్నామో అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఎవరండి? చెవి గలవాడు. ఏ సంఘంతో చెప్తున్నాడు? ఏ సంఘముతో చెప్తున్నాడు? నో, ఎఫెసీ సంఘముతో చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏ సంఘంతో చెప్తున్నాడు? ఎఫెసీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికి? జయించు వారికి. జయించు వారికి వచ్చినటువంటి అదృష్టం ఏంటంటే పరదేశంలో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలములు భుజించేటువంటి అర్హతను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏదేని తోటలో నుండి ఆ యొక్క మంచి చెడు తెలుసుకునేటువంటి పండును దేవుడు తినొద్దన్నాడు. కానీ ఈ రోజున నీవు కనుక జయించు వానికి, అంటే దేన్ని జయించాలి? పాపాన్ని జయించు వానికి, లోకాన్ని జయించు వానికి, శాపాన్ని జయించు వానికి పరదేశంలో ఏముంది అంటే జీవవృక్షం ఉంది. దాని ఫలాలను భుజించేటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జీవవృక్ష ఫలములు భుజించాలి అంటే దేవుని మందిరములో మనం ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి. ముందు దేవుని బిడ్డలుగా ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి. జీవవృక్ష ఫలాలు భుజించాలి అంటే ఏ అర్హత కలిగి ఉండాలో నీకు అర్థం కావాలి, నాకు అర్థం కావాలి. దేవుని బిడ్డలారా, ఒక ప్రైమ్ మినిస్టర్ తో భోజనం చేయాలంటే విఐపి పాస్ అంటే కొంతమంది డిన్నర్ కి ఇన్విటేషన్స్ ఇస్తారు. ఒక విఐపి తో డిన్నర్ చేయడానికి కానీ లంచ్ చేయడానికి కానీ ఇన్విటేషన్స్ ఇస్తారు. అది అందరికీ అవకాశం, కొంతమందికి అవకాశం. కానీ జీవగల దేవుని సంఘములో దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఇంకా నిర్జీవమైనటువంటి వారిగా కాకుండా సజీవులుగా ఉండండి. మీ యొక్క క్రియలను ఒకసారి చూడబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీలో దేవునికి అసహ్యం కలిగించేటువంటి కార్యములు ఏమైనా ఉన్నాయా ఒకసారి చూసుకొని నువ్వు లోకాన్ని జయించు. లోకాన్ని జయించు. లోకమును జయించిన వాడిని దేని ద్వారా జయిస్తాము? లోకాన్ని దేని ద్వారా చేస్తాం? నీ విశ్వాసం ద్వారా జయిస్తాం, నీ క్రియల ద్వారా జయిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమును జయించాలి అంటే దేవునితో అంటు కట్టుకొని ఉండాలి. దేవుని స్తోత్రం. జయించు వానికి the victorious person will eat the fruits of the tree of life. జీవవృక్షం యొక్క ఫలాలను తింటాడు జయించిన వాడు. అలాగే ఈ జయించిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు దేన్ని జయించాడు? ఆయన పాపాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు, మరణాన్ని జయించి నీ కొరకు పరలోకాన్ని పరదేశం నీ కొరకు మార్గం చూపించడానికి యేసు ప్రభువారు భూమి మీద వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరలా ఇంకొక మాట స్మరణ ఉన్న సంఘంతో చెప్తున్నాడు. స్మరణ సంఘానికి ఏం చెప్తున్నాడు చూడండి. 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక.
జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. జయించువాడు ఏం చెందడండి? ఏ హానియు చెందడు. రెండవది ఏంటి? రెండవ ఆజ్ఞ ఏంటి? అక్కడ ఏమన్నాడు? అక్కడ రెండవ మరణం ఏంటిది? రెండవ మరణము ఏ హానియు చెందడు. రెండవ మరణం ఏంటండి? ఇక్కడ మొదటి మరణం ఉంది, రెండవ మరణం ఉందా? పిరికివారు. ఎవరు? పిరికివారు. ఏం చేయాలండి పిరికివారు? చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు అవిశ్వాసులను, ప్రకటన గ్రంథం 21:8 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. రెండవ మరణం అర్థమైందా? రెండవ మరణం ఏంటి అర్థమైంది ఇప్పుడు అందరికీ? ఈ కార్యములు ఏవి మనలో ఉన్నా గానీ మన దేనికి కారణం అవుతున్నాం? రెండవ మరణానికి వారసులు అవుతూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పిరికివారు, ఆ పిరికితనం ఉండకూడదు, అవిశ్వాసం ఉండకూడదు, అసహించుకోవడం ఉండకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, మంత్రాలు చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదు, అబద్ధములు ఆడకూడదు. ఇవి ఏవి చేసినా గాని అగ్ని గంధకములతో మండుచుండు గుండములో పాలు పంపుకుంటావు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈ యొక్క అగ్ని గంధకములో మండుచున్న గుండములో నుంచి నిన్ను తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో అబద్ధము లేదు, నీలో దొంగతనము లేదు, నీలో వ్యభిచారం లేదు, నీలో పిరికితనము లేదు. ఇప్పుడు నీవు అగ్ని గంధకాలు నువ్వెందుకు పాల్గొంటావు? God has not called us for this. దేవుడు యొక్క అగ్ని గంధకాలలో పాల్పంచుకోవడానికి దేవుడు నిన్ను నన్ను పిలవలేదు. రెండో భాగంలో పార్టిసిపేట్ చేయడానికి ఆయన మనల్ని పిలవలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, మూడవ విషయం చూడండి, 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట, ప్రకటన 2:17. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిందును. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిందును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికి గాని అది ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. జయించు వానికి మరుగైనటువంటి మన్నా. ఈ మరుగైనటువంటి మన్నా ఎవరి ఆహారము? దేవదూతల ఆహారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదట చూస్తే మనకేమన్నాడు? జీవవృక్ష ఫలము గురించి అవకాశం ఇస్తాను. రెండో విషయం, జయించువానికి రెండో మరణం ఉండదన్నాడు. మూడో విషయం వచ్చేసరికి ఆయన ఏమన్నా మరుగైనటువంటి మన్నాను భుజించేటువంటి అవకాశం ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సార్దీసులో ఉన్న సంగతి చెప్తున్నాడు చూడండి, 3వ అధ్యాయం ప్రకటన 3:5 వచనం చూడండి. జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములను ధరించుకొనును. జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిచిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవునికి స్తోత్రం. జయించుచున్న వారి పేరు ఎక్కడ రాయబడి ఉంది? జీవ గ్రంథములో రాయబడి ఉంది. జీవ గ్రంథములో రాయబడి ఉన్నది. జయించు వారి యొక్క పేరు జీవగ్రంథంలో రాయి. ఆ పేరును ఏ మాత్రము కూడా తుడిచివేయను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇప్పుడు ఫిలదెల్ఫీ సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి 12వ వచనం, 3:12. ప్రకటన 3:12 ఫిలదెల్ఫీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. జయించు వారిని నా దేవుని ఆలయమును చేసేదను. దేవుని స్తోత్రం. జయించు వారిని ఎలా చేస్తాడు? దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరి నా దేవుని పేరును
పరలోకములో నా దేవుని యొద్దకు దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేదను. దేవునికి స్తోత్రం. ఫిలదెల్ఫియా సంఘం క్రొత్త పేరు, ఏ పేరుది? నూతనమైన యెరూషలేము అనేటువంటి పేరును ఆయన పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవ అధ్యాయం లవోదికీయ సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనముపై కూర్చున్న ప్రకారము జయించు వాడిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. దేవునికి స్తోత్రం. జయించువాడు ఎక్కడ కూర్చున్నాడు? ఇప్పుడు ఇక్కడ నా తండ్రి యొక్క సింహాసనం, నేను ఎక్కడ కూర్చున్నానో అక్కడ జయించువాడు కూర్చుంటాడు. దేవుని స్తోత్రం. మీరు పరిశుద్ధులని మీరు ఎరుగరా? మీరు దేవతలకు తీర్పు తీర్చేదరు. ఇంతకు కూడా వాక్యం చెప్పాను నేను. మీరు దేవదూతలకి తీర్పు తీర్చేదరు అంటే పరిశుద్ధులు దేవదూతలు కూడా తీర్పించే అవకాశం దేవుడు కల్పించాడు. ఈ రోజున ఆయన సింహాసనమందు కూర్చుండి మనము తీర్పు తీరుస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని రీతిగా నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి ఈ రోజున తన సన్నిధిలో కూర్చోబెట్టి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జయించుచున్నవాడు నాతో కూడా సింహాసనమందు కూర్చుంటాడు. ఇక్కడ దేవుడు అంతటి గొప్ప అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి కూర్చోవాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుని సంఘంలో కూర్చోవాలంటే మనం ఏం చేయాలి? మొదట మనల్ని మనము దేవుని సన్నిధిలో కూర్చునే విధంగా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని సంఘములో ఈ రోజున నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. సో అంటే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. మీరు రాజులైన యాజక సమూహములు దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నారు. పేతురు అన్నారా లేదా? సో మీరు రాజులైన యాజక సమూహం. ఎవరు తీర్పు తీరుతారు? ఎవరు రాజసింహాసనం మీద కూర్చుంటారంటే రాజులే కదా? అలా కాదండి, రాజులే కదా. రాజులు సింహాసనం మీద కూర్చుండేవాడు. ఈ రోజున దేవుడు నిన్ను రాజులు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజున నిన్ను తీర్పు తీర్చడానికి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అంటే నీ దేవుడు చేతగాని వాడా? నువ్వెందుకు కుమిలిపోతూ ఉన్నావు? ఎందుకు నీ మనసును నీ ఆలోచన ఆధారం చేసుకుంటున్నావు? దేవుడు అడుగుతూ ఉన్నాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే దేవుని మందిరములో ఎలా ఉండాలో నేను మీరు మనమందరము కూడా నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇది నేర్చుకోవడానికి దేవుడు పిలిచాడు. దేవుడు నేర్చుకోవడానికి పిలిచాడు. అని వినాలి, వినాలి, దేవుని మాట వినాలి. జయించు వాడికి ఎన్ని విషయాలు చెప్పాను నేను? 6 విషయాలు చెప్పాను. జయించు వాడిని కలిగేటువంటి 6 విషయాలు చెప్పాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు మరణాన్ని జయించి మన మరణాన్ని భయపడ్డాడు. మరణం వస్తే చాలా భయపడిపోయాడు, ఏడ్చేవాడు, గగ్గోలు పెట్టి ఏడ్చేవాడు. కానీ మరణం మన యొక్క జీవితాలకు ఏమి కలిగించిందంటే గొప్ప పరలోక భాగ్యం కలిగించింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు అన్ని విషయాలు తెలుసుకున్నా. ఇప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మన యొక్క ప్రవర్తన అంతట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం. దేవుని స్తోత్రం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. దేవునికి స్తోత్రం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు హృదయమును కఠినపరచుకున్నవాడు. ఇప్పుడు ఏమి చేయాలంటే మనము ఏం చేయాలి? ఏమి దాచిపెట్టుకోకూడదు, ఏమి దాచిపెట్టుకోకూడదు? పాపాన్ని దాచిపెట్టుకోకూడదు. ఇదేం బంగారం కాదు. పాపం అనేది ఏమి బంగారం కాదు. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి ప్రదేశం పెట్టాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో కనికరం పొందాలి. పాపాన్ని విడిచిపెట్టి ఏమొస్తుంది? మనకి కనికరం వస్తుంది. నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు భయపడ. ఎవరు భయం? దేవుని భయము కలిగి మనం ప్రవర్తిస్తే ధన్యులమవుతున్నాం. మన హృదయాన్ని కఠినపరచుకుంటే కీడులో పడిపోతుంది. దేవుని ప్రేమించాలని చెప్పేసి తన సహోదరిని ద్వేషించేవాడు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? మరి కనికరం ఎలా పొందుకుంటారు? దేవుని ప్రేమించారు, మనిషిని ద్వేషించారు. కానీ మరి దేవుడే చెప్తున్నాడు, పాపాన్ని ద్వేషించాను, పాపిని నేను ప్రేమించాను. సో ఇప్పుడు సహోదరుని ప్రేమించిన వారు ఉన్నారు, బిడ్డలు ప్రేమించిన వారు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ప్రేమించిన వారు ఉన్నారు. వీళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే భక్తికి విరుద్ధంగా ఉన్నారు. ఈ రోజున మన భక్తి మనము కనికరము పొందుకునేలాగా చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కృపా సింహాసనం వద్దకు మనల్ని మన భక్తి నడిపించాలి. అంతేగాని దేవుని యొక్క కృపకు మనల్ని దూరం చేయకూడదు. సో ఈ రోజున భక్తి జీవితంలో మనం అనేక అతిక్రమాలన్నీ ఒప్పుకున్నాం, పాపాన్ని విడిచిపెడతాం, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకుంటాం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనమందరం కూడా ఇంకా ఈ విషయాలు సరిచేసుకోకపోతే మనం ఇంకా శిక్ష నుంచి తప్పించుకోలేము. నమ్మకమైన వారికి దీవెనలు ఏమైనా వస్తాయంట? మెండుగా వస్తాయి. దేవుని స్తోత్రం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా. ధనవంతులకు ఆతృత పొందువాడు శిక్ష పొందక తప్పదు. కాబట్టి ప్రియలారా, ఈరోజు నిత్యము భయం కలిగి ప్రవర్తిద్దాం. దేవుడు తప్పనిసరిగా మనకి ఇవ్వాలనుకున్నటువంటి జయ జీవితం మనకి ఇస్తాడు. కాబట్టి ఆవిడ అందుకొరకు మనం కూడా సిద్ధపడాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ నూతన జయించేటువంటి శిక్ష ఇచ్చాడు దేవుడు మనకి. దేన్నైనా జయించేటువంటి శిక్ష ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే పని చేయాలో నువ్వు కురిగిపోతే, ఆపత్తులు కురిగిపోతే ఏమవుతావు? చేతగాని వాడు మనం కాదు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్, దేవుని పని కొరకు బలంగా ఉండాలి, దేవునికి సాక్షులుగా ఉండాలి. ఒక్కొక్క సంఘముతో ఒక్కొక్క విధంగా దేవుడు మాట్లాడాడు, ఒక్కొక్క సంఘముతో దేవుడు ఒక్కొక్క విధంగా మాట్లాడాడు. ఈ రోజున నీతో ఏ విషయం మాట్లాడాడు ఆ విషయం పట్టుకుంటా. దేవుడు అంటాడు, ఎక్కడ బలహీనంగా ఉన్నావో, నేను ఎప్పుడు బలహీనో అప్పుడే. ఏమి దాచుకోవద్దు, నీ పాపాన్ని దాచుకోవద్దు, విడిచిపెట్టండి. కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసి ప్రభు యొక్క రక్తంలో పాల్పంచుకుందాం.